మీనరాశి పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదముల వారు మీనరాశి కిందకి వస్తారు. ది, దు, శం, ఛ, ద, దే, దో, చ, చి మొదలగు అక్షరములు మొదలుగా గల పేర్లు కలవారందరూ కూడా మీనరాశి కిందకే వస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషులకు జన్మరాశి అధిపతి గురువు 7, 8 స్థానంలో ఉండడం మూలాన రాహుకేతుములు కూడా శుభస్థానములలో ఉన్నందువల్ల వారికి అనుకూలమైనటువంటి ఫలితములు లభిస్తాయి. ఈ రాశి వారికి రాజకీయపరంగా కోర్టు తగాదాల వాయిదాలలో కాలక్షేపం చేయడం మంచిది. తగాదాలు రాజీ చేసుకోవడం మంచిది. కొన్ని సందర్భములలో మౌనంగా ఉండడం చాలా మంచిది. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఎడపాటు అభిప్రాయములు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు సరైనటువంటి వైద్యుని సలహాలు పొందడం మంచిది. ఈ రాశి వారికి కొన్ని విషయంలో నిరుత్సాహం కలగడం, ఎముకలు విరగడం, వాహన ప్రమాదములు జరగడం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఈ రాశి వారికి మనసు సున్నితంగా ఉండడం మూలాన అందరినీ సులువుగా నమ్ముతారు. తద్వారా వారికి కష్టములు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఈ రాశి వారికి యోగదాయకం. గురువు యొక్క అష్టమ ప్రభావం వలన ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు, ఉన్నత స్థితి, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. రాజకీయ నాయకుల యొక్క అనుగ్రహం కూడా ఉద్యోగస్తులు ఈ సంవత్సరం పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజలలో గుర్తింపు, ప్రజా సమస్యలు తీర్చడం ద్వారా అధిష్టానం వారి యొక్క గుర్తింపు కూడా లభిస్తుంది. వీరు ఏదో ఒకమైనటువంటి పదవిని పొందుతారు. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే చివరి వరకు కష్టంగా అనిపించినప్పటికీ చివరిలో విజయం వీరినే వరిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం వరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థం కొంచెం కష్టంగా ఉంది. అయినప్పటికీ గురుబలం లేకపోవడం వలన అవకాశాలు కొంచెం తగ్గుతాయి. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. ఏ వ్యాపారస్తునికైనా సరే ఆశించినటువంటి లాభములు చక్కగా కలుగుతాయి. నిజాయితీపరులుగా బయటపడతారు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకే కాకుండా జాయింట్ వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సరుకులు నిల్వ చేసేవారికి, కాంట్రాక్టుదారులకు మొదలైనటువంటి అన్ని రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం యోగదాయకమే. విద్యార్థులకు ప్రారంభంలో గురుబలం ఉన్నప్పటికీ రాను సంవత్సర యొక్క చివరలో ఈ యొక్క విద్యార్థులకి కొంచెం కష్టంగా కనిపిస్తుంది. ఉత్తీర్ణత శాతం తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరి యొక్క జ్ఞానం తగ్గడం అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం మూలాన ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండి తద్వారా వారికి తగినటువంటి ర్యాంకులు రాలేకపోవచ్చును. బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు వారు మంచి ర్యాంకులు పొందకపోయినప్పటికీ కూడా తగినటువంటి సీట్లు పొందగలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సంవత్సరం వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉంది. పంటల దిగుబడి కూడా చాలా చక్కగా ఉంటుంది. తద్వారా పోయిన సంవత్సరం చేసినటువంటి బాధలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులు రుణమాఫీ పొందుతారు. మొత్తం మీద ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉంది.